ప్రకృతి పరవశించిపోయే వాతావరణం, సామాన్య ప్రజానికం ఎక్కువ శాతం నివసించే ఈ వాతావరణంలో కాకినాడ లాంటి ప్రాంతంలో ఆధునిక బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పాశ్చాత్య కల్చర్ని తీసుకురావటాన్ని వాళ్ళ ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏర్లై ప్రవహిస్తూ ఉంది. 170% కుటుంబాలు మద్యం వలన అనేక అనర్థాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రంలో కూడా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అత్యాచారాలన్నీ పెరగడానికి కారణం మద్యం, మత్తు పదార్థాలు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రత్యక్షంగా చూసాం. మదనపల్లి లాంటి ఏరియాలో 7 ఏళ్ల చిన్నారి బాలికలు, అలాగే విశాఖ కానీ ఇక్కడ ఈ జిల్లాలో గతంలో మనం చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగిన కేసుల్లో కూడా మద్యం వలన ఇలాంటి ప్రలోభాలకు పాల్పడితే యువత పెడదారి పెడతారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇలాంటి కల్చర్ని తీసుకొచ్చి పెట్టడం వలన మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఇవాళ కాకినాడ అగ్రికల్చర్గా కానీ లేకపోతే విద్యాపరంగా కానీ చాలా డెవలప్ అవుతుంది. ఇవాళ అనేక యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పీజీ దగ్గర నుండి కేజీ దగ్గర నుండి పీజీ వరకు విశ్వవిద్యాలయాల దగ్గర నుండి అన్నీ ఉన్నాయి. లక్షలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇలాంటి కల్చర్ని తీసుకురావటం వలన ఆ యువతని పక్కదారి పెట్టి వాళ్ళ చెడు వ్యసనాలకు లోనుగా అయ్యే పరిస్థితి తీసుకురాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయంలో ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్లో పాల్గొన్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళు బాగుందని చెప్తున్నారు. కానీ ఇది కేవలం తాగడానికో దానికో కాకుండా భవిష్యత్తులో పబ్గా రూపొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుందనే ఆలోచనలు ప్రజల్లో సర్వత్రమైన నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పింది, గతంలో గుడి బడి జనావాసాల మధ్య షాపులు ఉండకూడదని ఏదైతే చెప్పిందో, ఇవాళ ప్రజలకి ఇబ్బంది కలిగించే చోట, మహిళల్ని ఇబ్బంది పడే చోట, మహిళల మీద అత్యాచారాలు జరగడానికి ప్రోత్సహించే పరిస్థితిలో ఇలాంటి షాపులు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కనుక ఇదే పరిస్థితుల్లో కనుక వాళ్ళు ఎక్కడైతే జనాలు అనుకుంటున్నారో ఇక్కడ పబ్ కల్చర్ కాకినాడలో కూడా పబ్ కల్చర్ రాబోతుంది అనే అభిప్రాయం జనాల్లో కనిపించింది. ఆ విషయం మా వరకు కూడా వచ్చింది. అదే పబ్ కల్చర్ కనుక ఇక్కడ తీసుకురావడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తే మేము తానామాన్ని చూడడం, దీని మీద ఎలాంటి పోరాటానికైనా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము సమాహితం అవుతుంది. కాకినాడలో ఇది మోడర్న్ బార్ కమ్ బ్రాంచ్ షాప్ చాలా బాగుంది. ఇది వికసిత భారత్ అంటే ఇదే అనుకుంటా. మోడీను చంద్రబాబు నాయుడు వికసిత భారత్ అంటే బహుశా బ్రాంచ్ షాపులు, పబ్బులు ఓపెన్ చేయడం దేవుని వస్తుంది. ఇంత 1 కోటి రూపాయలు దీనికి 70 లక్షలు దానికి వీళ్ళంతా జనం మీద బాధతో ఉంటారు. ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది గవర్నమెంట్కి. దానికన్నా సూపర్వైజర్ పెట్టుకోవచ్చు కదా. ఇది ప్రజల్ని చెడగొట్టడానికి, ఆరోగ్యం చెడగొట్టడానికి రంగులతో కూడుకున్న డెకరేషన్స్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు వసూలు చేసి ప్రజల్ని ఇట్లాంటి ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వానికి ఈ మద్యం అమ్ముకోవడం ద్వారానే బతకాలనేటువంటి ఒక దిగజారుడు ఆలోచన కాదు.